మీరిప్పటికీ ఎంత అందంగా ఉన్నారో తెలుసా? మీకు నా వయసుకి, మీ వయసుకి ఉన్న తేడా అస్సలు అర్థం కావడం లేనట్టుంది. మీ అందం చూస్తుంటే, ఈ రోజుకి మీరు 18 ఏళ్ల పడుచుపిల్లలాగే మెరిసిపోతున్నారు అని తన మరిది అన్నారు. ఇది ఒక వింతైన పల్లెటూరి కథ. అక్కడ అందమైన వదినలకు కొదవే లేదు. కథ మన మీనాక్షి వదినతో మొదలవుతుంది. ఆమె మేడమీద బట్టలు ఆరవేస్తుంటే, వెనకాల ఇద్దరు ఆకతాయిలు, సందీప్ మరియు వంశీ, వదిన నడుము వంపులను కళ్లతోనే జుర్రుకుంటున్నారు. మీనాక్షి వదిన ఒళ్లంతా నిండిన ఆ పరువాలు చూసి వంశీ తట్టుకోలేకపోయాడు. ఆమె దగ్గరికి వెళ్లి మెల్లగా సైట్ కొట్టడం మొదలుపెట్టాడు. మీనాక్షి భర్త పనిమీద ఊరు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన వంశీ ఆమెని బుట్టలో వేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఆశ్చర్యకరంగా వంశీ తన ప్లాన్లో సక్సెస్ అయ్యాడు. మీనాక్షి వదిన గుట్టుచప్పుడు కాకుండా వంశీని లోపలికి తీసుకెళ్లి తన ఒంట్లో రగులుతున్న సెగను చల్లార్చుకోవడం మొదలుపెట్టింది. పాపం వదిన చాలా రోజులుగా ఆ సుఖం కోసం దాహంతో ఉన్నట్టుంది. అందుకే ఆమె ఒక వైల్డ్ గర్ల్లా మారిపోయి వంశీతో రొమాన్స్లో మునిగిపోయింది. కాని వంశీ ఒక్కడే ఆ మజా తీసుకుంటే ఎలా? వాడి దోస్తు సందీప్ కూడా ఉన్నాడుగా, వాడూ ఊరుకుంటాడా? సందీప్ కూడా మెల్లగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇద్దరూ కలిసి వదినని ముందు వెనకల నుండి అలా ఆస్వాదించడం మొదలుపెట్టారు. వదిన ఒంట్లో 440 వోల్టుల కరెంటు పాకినట్టయింది. కథ మొదట్లోనే 11 నిమిషాల పాటు అదిరిపోయే రతిక్రీడ కనిపిస్తుంది. కాని కట్ చేస్తే ఇదంతా ఆ ఇద్దరు కుర్రాళ్ళు వదిన గురించి కంటున్న కలలు మాత్రమే. ఏదేమైనా ఆ సీన్ మాత్రం వేరే లెవెల్. వంశీ మరియు సందీప్ రోజూ ఇలా ఊర్లో ఉండే వదినల్ను చూస్తూ గడిపేస్తారు. కాని నిజంగా ఎవర్నీ పడగొట్టలేకపోయారు. వీరికి వివేక్ అనే మరో స్నేహితుడున్నాడు. వాడు చాలా తెలివైనవాడు. ఎందుకంటే ఆంటీలను బుట్టలో వేయడంలో వాడు మాస్టర్. దానికి నిదర్శనంగా వివేక్ ఈసారి అంజలి వదినను పటాయించి ఆమెతో ఊరంతా తిరుగుతున్నాడు. అది చూసి వీళ్ళిద్దరికీ కుళ్ళుగా అనిపించింది. మరుసటి రోజు వంశీ, సందీప్ కలిసి ఆంటీలను ఎలా పడగొట్టాలో టిప్స్ చెప్పమని వివేక్ను అడిగారు. అప్పుడు వివేక్ తాను అంజలి వదినను ఎలా లోబర్చుకున్నాడో చెప్పడం మొదలుపెట్టాడు. వివేక్ ఆమె ఇంట్లో పనులన్నీ చేసేవాడు. దానికి ప్రతిఫలంగా ఆమె వివేక్కు బంపర్ ఆఫరిచ్చింది. ఆ ఆఫరేంటంటే ఆమె కోరికలు తీర్చడం. ఇక్కడ వివేక్ మరియు అంజలి మధ్య ఘాటైన సీన్ కనిపిస్తుంది. వాడు నిలబడే ఆమెతో పని కానిచ్చేస్తాడు. ఇంటి పనుల్లో పడే కష్టం కంటే మంచం మీద ఆమెని సుఖపెట్టడానికే వాడు ఎక్కువ కష్టపడ్డాడు. 15 నిమిషాలపాటు సాగే ఈ సీన్ అదిరిపోతుంది. వివేక్ రోజూ అంజలి వదినకు సేవ చేస్తూ తాను కూడా పండగ చేసుకుంటాడు. వివేక్ అంజలిని మాత్రమే కాదు, ఆమె సవతి తల్లి సునీతమ్మను కూడా వదల్లేదు. ఇది కదా అసలైన ట్విస్ట్. అంజలి వదిన వరకు సరే, కాని ఆమె తల్లి సునీతమ్మ కూడా ఈరోజుకీ చాలా ఘాటుగా ఉంటుంది. వివేక్ ఆమెని కూడా పటాయించి రోజూ రొమాన్స్ చేస్తున్నాడు. వదినతో పని ముగించుకుని వివేక్ సునీతమ్మ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వివేక్ ఆమెని నలిపేసే విధానం చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆ 14 నిమిషాల సీన్ చూస్తే పైసా వసూలనిపిస్తుంది. వివేక్ కథ విన్న వంశీ, సందీప్లకు కూడా పిచ్చి పిచ్చిగా కోరికలు కలిగాయి. అప్పుడు వంశీ మళ్లీ మీనాక్షి వదిన దగ్గరికి వెళ్లి సరదాగా కబుర్లు చెప్పి ఎప్పుడు పడగొట్టాడో కూడా తెలియదు. ఆమె ఒప్పుకోగానే వంశీ నేరుగా ఆమెను రూంలోకి తీసుకెళ్లి చుక్కలు చూపించాడు. 15 నిమిషాల పాటు సాగే ఈ సీన్లో వంశీ మొదటిసారి అవకాశం దొరకడంతో అడవి జంతువులా విరుచుకుపడ్డాడు. ఇక మిగిలింది మన సందీప్. వంశీ మరియు వివేక్ కలిసి సందీప్ నెంబర్ కూడా మీనాక్షి వదిన దగ్గరే తగిలించారు. ఎందుకంటే వంశీ రుచి చూపించాక మీనాక్షి వదిన కూడా ఆ సుఖం కోసం తహతహలాడిపోతుంది. సందీప్ ఆమె దగ్గరికి వెళ్లి రొమాన్స్ చేయడం మొదలుపెట్టాడు. వదిన అవసరాలను తీర్చాలని చూశాడు. కాని మీనాక్షి వదినకు సందీప్ ప్రవర్తన నచ్చలేదు. ఆమె గట్టిగా కేకలు వేసి ఊరి జనాన్ని పిలిచింది. దీంతో పాపం సందీప్ అడ్డంగా బుక్కైపోయాడు. ఊరి ఆడవాళ్లందరూ కలిసి సందీప్ను చితకబాదారు. దీనితో ఈ రసవత్తరమైన కథ ముగిసింది. మీకీ కథ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటివరకు సెలవు. కీప్ వాచింగ్. నేను మీకోసం ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథలను వివరించగలను. మీకేదైనా ప్రత్యేకమైన కథ కావాలంటే అడగండి. నేను సిద్ధం.